తెలంగాణ రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మరియు అధికారులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉంది. గౌరవనీయులైన తెలంగాణ హైకోర్టు ఇటీవల ఒక కీలక ఆదేశాన్ని జారీ చేసింది. ఏప్రిల్ 9, 2026 లోపు పెండింగ్‌లో ఉన్న సుమారు 2600 మంది పెన్షనర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలను పూర్తిగా చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. దీనికి ఆర్థిక శాఖ కార్యదర్శి కోర్టులో అంగీకారం తెలిపారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ చెల్లింపులు పూర్తి కాకపోతే, ఆ అధికారి ప్రతి వాయిదాకు స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. అంటే ఒక ఉన్నత స్థాయి అధికారి తన విధుల్లో విఫలమైతే చట్టం ముందు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని కోర్టు కల్పించింది. ఈ నేపథ్యంలో ఒక రిటైర్డ్ ఉద్యోగిని సోషల్ మీడియాలో చేసిన కామెంట్ చూస్తే ఎవరికైనా మనసు వికలం అవుతుంది. ఆ మెసేజ్ చదివినప్పుడు ప్రభుత్వాలు ఎంత అమానవీయంగా మారుతున్నాయో అర్థమవుతుంది. ఆమె సెప్టెంబర్ 30, 2020లో పదవి విరమణ పొందారు. ఆమె కష్టపడి దాచుకున్న జీపీఎఫ్, జీఐఎస్ బిల్లులను ప్రభుత్వం అన్యాయంగా ఆపేసింది. 2012 నుండి ట్రిబ్యునల్‌లో, 2017 నుండి హైకోర్టుల్లో పోరాటం చేసి మార్చి 2025లో అనుకూల తీర్పు వచ్చినా నేటికి ఈక్యుబేర్ పోర్టల్‌లో ఆమె బిల్లులు పాస్ కావడం లేదు. అంటే న్యాయస్థానం ఆదేశాలను కూడా అధికారులు బేఖాతరు చేయిస్తున్నారన్నమాట. ఆమె తన గోడును వెళ్ళగక్కుతూ దాదాపు 10 సార్లు ఫైనాన్స్ సెక్రటరీకి టోకెన్ నంబర్లు ఇచ్చానని, స్వయంగా కలిసి రిక్వెస్ట్ చేసినా ఫలితం లేదని ఆవేదన చెందారు. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు. వేల మంది పెన్షనర్ల వేదన. తెలంగాణ సెక్రటేరియట్‌లో గత 37 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రిటైర్డ్ ఉద్యోగులను అవమానిస్తున్నారు. అక్కడ కనీసం కూర్చోవడానికి కుర్చీలు కానీ, లాంగ్ బెంచీలు కానీ వేయడం లేదు. సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు కిడ్నీ మరియు హార్ట్ పేషెంట్లు అయిన వృద్ధులు సైతం గోడలకు ఆనుకొని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముసలితనంలో అనారోగ్యంతో బాధపడుతూ తమ సొంత డబ్బు కోసం అధికారుల చుట్టూ తిరగడం ఎంతటి నరకమో ప్రభుత్వం గుర్తించడం లేదు. అక్కడ సుమారు 20-30 మంది పోలీసులు ఉండి రిటైర్డ్ ఉద్యోగులని ఏమాత్రం గౌరవం లేకుండా అరుస్తున్నారు. మా సొమ్ము మాకు ఇవ్వడానికి మీకేంటి బాధ అని ధైర్యంగా అడిగిన వారి పాసులు, పేపర్లు పోలీసులు లాక్కుంటున్నారు. ఇది ముమ్మాటికి రిటైర్డ్ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి వారు మళ్ళీ సెక్రటేరియట్ మెట్లు ఎక్కకుండా చేయాలనే కుట్రలా కనిపిస్తుంది. పని చేసేటప్పుడు వెన్నెముకలా ఉన్న ఉద్యోగులను రిటైర్డ్ అయ్యాక టెర్రరిస్టులుగా లేదా నేరస్తులుగా చూడటం అధికారుల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. న్యాయస్థానాలు ఇలాంటి విషయాల్లో మరింత కఠినంగా ఉండాలి. ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి 3 నెలల లోపు పెన్షన్ ప్రయోజనాలు అందేలా చూడాలి. ఒకవేళ ఆలస్యమైతే 6% వడ్డీతో కలిపి చెల్లించాలని ఆర్డర్ ఇవ్వాలి. కేవలం వడ్డీ మాత్రమే సరిపోదు. కోర్టు గడువు దాటినా నిర్లక్ష్యం వహించే అధికారులకు జైలు శిక్ష విధించేలా చట్టాలు రావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. లేదంటే మరో 10 ఏళ్లైనా ఈ వృద్ధులకు న్యాయం జరగదు. 2020లో రిటైర్డ్ అయిన వారికి ఇప్పటికీ బకాయిలు ఇవ్వకపోవడం ప్రభుత్వాల వైఫల్యమే. అప్పుడున్న ప్రభుత్వం వేరైనా, ఇప్పుడున్న ప్రభుత్వం వేరైనా పెన్షనర్ల పట్ల అనుసరిస్తున్న తీరు మాత్రం మారలేదు. ఇక ఉద్యోగులు సెక్రటేరియట్‌కు వస్తే కూర్చోవడానికి బల్లలు కూడా తీసేయడం అనేది ఒక క్రూరమైన ప్లాన్. వారు కూర్చోలేక అలిసిపోయి వెళ్ళిపోవాలనేది అధికారుల ఆలోచన. కొన్ని ఆఫీసుల్లో కుర్చీలు కూడా కూర్చోవడానికి వీలు లేకుండా డిజైన్ చేస్తున్నారు. తద్వారా ఎవరూ ఎక్కువసేపు ఉండకూడదని వారి తాపత్రయం. ఇటువంటి తెలివితేటలు సమస్యలను పరిష్కరించడంలో చూపిస్తే బాగుంటుంది. ఇది కేవలం తెలంగాణలో మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కేరళలోనైతే ప్రభుత్వం డీఏ అరెస్ట్ చెల్లింపులపై ఉద్యోగులకు హక్కు లేదు అని కోర్టులో వాదించడం దారుణం. ప్రభుత్వాలు ఇప్పుడు పెన్షనర్లను ఒక భారంగా భావిస్తున్నాయి. పార్లమెంటు రిపోర్టుల్లో కూడా పెన్షనర్లు ఎక్కువ కాలం బతకడం వల్ల ఖర్చు పెరుగుతుందని పేర్కొనడం వారి అమానవీయ ధోరణిని సూచిస్తుంది. ఈ బ్యూరోక్రటిక్ అప్రోచ్ వల్ల రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. తమ జీవిత కాలమంతా సేవ చేసిన వారికి చివరి దశలో ఇలాంటి అవమానాలు ఎదురవ్వడం సమాజానికి సిగ్గుచేటు. అధికారుల ఓవర్ యాక్షన్, ప్రభుత్వాల నిర్లక్ష్యం కలిపి ఒక పెన్షనర్ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి వారి కష్టార్జితాన్ని గౌరవప్రదంగా అందించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.